ప్రజలకి నేను చేరువు కాదు, ఓన్లీ నర్సాపురానికే పరిమితం. అటువంటి నన్ను చిత్రహింసలకు గురి చేసి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రచ్చబండ ద్వారా సుపరిచయం చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చెడ్డ చేయాలని అతను అనుకున్నా ప్రజలకి మంచి చేసే ప్రయత్నంలో అతను భాగస్వామి అయినందుకు అతనికి కూడా నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఇక ఇవాళ రోజు వచ్చే సమస్యలే ఈ పండగ రోజు మనం ఎక్కువ మాట్లాడుకుంటే ఈ 2 రోజులు మంచి వార్తలే చెప్దాం. ఇక్కడ ఈ ప్రభుత్వం చేసే అన్యాయాలు అన్నీ ఆల్మోస్ట్ సుమారు 4 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నాను కనుక ఇవాళ ఆ సమస్యల గురించి కాస్త పక్కన పెట్టి రాష్ట్రానికి జరగబోయే ఈ సంక్రమణం టైం మారింది. ఈ టైం మారిన తర్వాత మ్యాక్సిమం 3 నెలల కాలంలో రాబోయే ఎలక్షన్స్లో తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించబోతోంది. ఎటువంటి సందేహం లేదు. నరసాపురం నియోజకవర్గం వరకు మనం చెప్పుకోవాలి అనుకుంటే 7కి 7 అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా అద్భుతమైన మెజారిటీతో నెగ్గబోతున్నాం. రాష్ట్రంలో కూడా 135 స్థానాలు కనీసం, నేను చెప్పాను కనీసం 135 స్థానాలు గెలుచుకోబోతోంది ఈ కూటమి. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా